యూనివర్సిటీ భూములు ప్రభుత్వం ఏంటో చెప్పారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఢిల్లీరావు భూములను తీసుకోవడానికి గత ప్రభుత్వం సహకరించిందని, అందుకే ఆ భూములను తిరిగి తీసుకోవడం జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. చిత్తశుద్ధితో పనిచేసే ఇందిరమ్మ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తుందని మంత్రి పొంగులేటి ఆరోపించారు. సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన 400 ఎకరాల విషయంలో కూడా ఒక నిమిషం మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. అది ప్రభుత్వ స్థలం. ప్రభుత్వ స్థలం అనేది అది న్యాయస్థానంలో ఉంది కాబట్టి దాని గురించి నేను ఎక్కువగా మాట్లాడను. కానీ ఏదైతే ఈ 400 ఎకరాలు ప్రైవేటు వాళ్ళు, అది బిల్లీరావు గారు లాంటి వాళ్ళు దాన్ని కొట్టుకుపోవటానికి సహకరించిన ఆ ప్రభుత్వం, గత ప్రభుత్వం యొక్క ఆలోచనలకు భిన్నంగా ఈ ప్రభుత్వం ఆ ఆస్తిని వెనక్కి తీసుకొచ్చిన దాన్ని గత ప్రభుత్వ పెద్దలు జీర్ణించుకోలేకపోయారు. మొదటి విషయం. రెండో విషయం, ఏదైతే ఆ 400 ఎకరాలు నిరుద్యోగ యువతకి ఉద్యోగాల కోసం ఏదైతే చిత్తశుద్ధితో ఈనాడు ఇందిరమ్మ ప్రభుత్వం పనిచేస్తుందో, ఈ చిత్తశుద్ధితో పనిచేసే ఈ ఇందిరమ్మ ప్రభుత్వము కాళ్లలో కట్టబెట్టాలి అని, పేదోడిని మంచిగా చూడలేక ఆనాటి పెద్దలు ఆ 400 ఎకరాలని వివిధ కోణాల నుంచి దాన్ని అన్ని యాంగిల్స్ నుంచి దాడి చేపించి దాన్ని ఆ స్థితికి తీసుకొచ్చారు.